మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. నడిచి వెళుతున్న మహిళను దారిలో అడ్డగించి గొంతు కోసిన దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో పైడి భీమవరంలో ఒక వివాహితను గొంతు కోసి దారుణంగా చంపేశారు. మృతురాలు గొల్లపేటకు చెందిన భవానీగా గుర్తించారు. నిన్న సాయంత్రం రోడ్డుపై ఆమె నడిచి వెళుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడి చేసి బ్లేడ్తో భవానీపై గొంతు కోసి చంపేసినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మహిళని నడిచి వెళుతున్న సమయంలో బ్లేడ్తో గొంతు కోసి చంపేశాడు దుండగుడు. పైడి భీమవరంలో ఈ హత్య చోటు చేసుకుంది. ఈ హత్య గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ హత్య గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? రోహిత్, ఈ రోజు జరిగిన ఘటనతో మాత్రం చాలా దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. గొంతు కోసి నడి రోడ్డుపై వదిలేసిన ఘటనతో మాత్రం ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ పైడి భీమవరం సంబంధించినటువంటి బోనాలమ్మ పేలంటర్ గుడి సమీపంలో ఈ నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అంతా రద్దీగా ఉండి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైనటువంటి తరుణంలో సాయంకాలం వేళ ఈ భవాని అనే వ్యక్తి కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఒక హోటల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అక్కడి నుంచి ఆ హోటల్లో పనులు ముగించుకుని వస్తున్నటువంటి సమయంలో గుర్తు తెలియనటువంటి ఒక దుండగులు అయితే గొంతు కోసి చంపారని అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి స్థానికులు కూడా ఒక్కసారిగా నడుచుకుని వెళ్తున్న భవాన్ని ఒక్కసారిగా కూలిపోయేసరికి ఏం జరిగిందని చుట్టూ మూకుమ్మడిగా వచ్చేసరికి అయితే మాత్రం ఒక్కసారిగా అక్కడికక్కడ ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే దాంతో కూడా ఒక రకంగా అనుమానం కూడా రేగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తనతో పాటు ఒక వ్యక్తి పనిచేసే వాళ్ళు ఆ వ్యక్తిని అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇంకోటి ఆ కుటుంబ నేపథ్యం కూడా చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించిన పూసపట్రేగ మండలంలో పెద్ద తాడివాడ సంబంధించినటువంటి వ్యక్తిగా పెద్ద తాడివాడ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అయితే గుర్తించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గత 4 సంవత్సరాల కిందట అయితే మాత్రం ఇద్దరు కూడా మ్యారేజ్ జరిగింది. ఆ భర్త కూడా లారీ డ్రైవర్ కి అయితే ఉంటున్నారు. ఈ రోజు ఒక 3 సంవత్సరాల బేబీ కూడా ఉందంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి ఘటనతో మాత్రం చాలా అమానుష్యంగా కనిపిస్తుంది. అసలు ఏంటి జరిగిందని కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే మాత్రం జేఆర్పురం సంబంధించిన పోలీసులు అయితే మాత్రం మరి కాసేట్లో ఎవరిని అనుమానితులను ఎవరిని అదుపులోకి తీసుకోలేదా? ప్రస్తుతానికి అయితే అనుమానితులు అయితే తనతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అయితే మాత్రం అనుమానంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల కిందటి నుంచి అనుమానంగా ఉంటున్న కారణంగానే ఆ హోటల్ యాజమాని కూడా ఆ వ్యక్తిని మీరు రేపు నుంచి అయితే మీరు మాకు రావద్దని చెప్పినా కూడా 2 సార్లు కంటిన్యూగా ఆ హోటల్కైతే రావడం అయితే జరిగింది. వచ్చిన తరుణంలోనే వీళ్ళ భవానీ కూడా ఆ వ్యక్తికి మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుందంటూ పోలీసులు అనుమానంతో చెప్తున్నారు. ఈ రోజు కూడా పోలీసులు కూడా ఒక అనుమానంతోనే ఈ రోజు ఆ వ్యక్తిని అయితే కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా పూర్తిగా అయితే సమాచారం ఇవ్వట్లేదు, కానీ ఒకవైపు తీసుకున్నట్లయితే మాత్రం అనిపిస్తున్నాయి. ఏమైనా సరే ఆ వ్యక్తి చేసేటంటూ కూడా మరొక వైపు చేస్తున్నారు. ఇదేదో మరొక వైపు చూసుకుంటే అక్రమ సంబంధమే ఈ రోజు ఇంత దారుణానికి ఉడుకుతుందని కూడా మరొక వైపు పలు అనుమానాలు కూడా రేకెత్తున్నాయి. రోహిత్. రైట్ రాజేష్. శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలో వివాహితను గొంతుకోసి చంపేశారు. ఆమె నడిచి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఆమెను అడ్డగించి గొంతు కోసి చంపేశారని చెప్తున్నారు. మృతురాలు గొల్లపేటకు చెందిన భవానీగా గుర్తించారు. నిన్న సాయంత్రం ఆమెను హత్య చేశారు. బ్లేడ్తో భవానీపై దాడి చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. అది వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా భావిస్తూ ఉన్నారు. ఆమె పనిచేసే చోట ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.